ఈరోజు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ హోమ్ పేజీలో పైన ట్యాబ్లో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అనేక ఆప్షన్లు డిస్ప్లే కనబడతాయి. అందులో బ్లాగర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర ఎటువంటి అకౌంట్, మన జీమెయిల్ అకౌంట్ కూడా ఏమీ లేకపోతే సైన్ అప్లోకి వెళ్తే మనం జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మన దగ్గర ఏదైనా జీమెయిల్ అకౌంట్ ఉంటే ఆ జీమెయిల్ అకౌంట్ ద్వారా మనం బ్లాగ్ని క్రియేట్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ ద్వారా మనం ఇందులోకి సైన్ ఇన్ అయ్యి ఒక బ్లాగ్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్లో ఈమెయిల్, పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వెల్కమ్ స్క్రీన్ వచ్చింది. వెల్కమ్ టు బ్లాగర్ అని. కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్. ఇక్కడ ఫోటో ఏమన్నా యాడ్ చేస్తారా అని కూడా అడుగుతుంది. ఈ ఫోటో యాడ్ చేయడం అనేది మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఏమన్నా అనౌన్స్మెంట్స్ కానీ అడ్వైజెస్ కానీ ఏమైనా ఉంటే మనకి తెలియజేయమని మనం చెప్తున్నట్లుగా ఇక్కడ మనం టిక్ ఆన్ చేస్తే అది ఓకే అవుతుంది. మనకి ఏదైనా ఫ్యూచర్లో ఏమన్నా అడ్వైస్లు కానీ అనౌన్స్మెంట్ కానీ ఏమైనా ఉంటే మన జీమెయిల్కి మెయిల్స్ వస్తాయి. ఇక తర్వాత కంటిన్యూ బ్లాగర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లాగ్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన మెనూ వచ్చింది. ఇందులో మనం ఒక న్యూ బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు బ్లాగ్ యొక్క టైటిల్ ఏమిటి, అడ్రస్ ఎలా ఉండాలి, టెంప్లెట్ ఎలాంటిది అనేది ఇక్కడ మనం చెప్పవలసి ఉంటుంది. టైటిల్ టైప్ చేస్తున్నాను. అడ్రస్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అడ్రస్ బార్లో అడ్రస్ టైప్ చేసాము. D95458.blogspot.com అనే పేరుతో మనకి ఇక్కడ అడ్రస్ బార్లో ఎంటర్ చేస్తే మనకి ఈ బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత టెంప్లెట్ ఏ మోడల్ ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేయాలి. సింపుల్ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత క్రియేట్ బ్లాగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, మనకు కావలసిన బ్లాగు క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ బ్లాగుని మనకు నచ్చినట్టుగా మాడిఫై చేయడానికి ఆ బ్లాగ్లోకి మనం ఎంటర్ అవుదాము. ఇక్కడ మై న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ బ్లాగ్ని మనం ఇక్కడ నుంచి అన్ని రకాల మనకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి తెలిసిన విషయాల్ని పోస్ట్ చేయవచ్చు. మనకి తెలిసిన విషయాలు ఇందులో మనం రాసి పోస్ట్ చేయవచ్చు. అవి రచనలు అవ్వచ్చు, వ్యాసాలు అవ్వచ్చు, కవితలు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా విషయాలు, ఇంకా వేరే టాపిక్స్ ఏదైనా అవ్వచ్చు. మనకు తెలిసిన విషయాలు మనం ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మన బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడాలి అనుకుంటే ఇప్పుడు మన బ్లాగ్ని ఇలా యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే మన బ్లాగ్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది మన బ్లాగ్. అడ్రస్ చూసినట్లయితే ఇందాక మనం టైప్ చేసినట్లుగా D95458.blogspot.in అనే పేరుతో మనకి ఇక్కడ బ్లాగ్ క్రియేట్ అయింది. అడ్రస్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం ఈ బ్లాగ్కి ఇందాక మై న్యూ బ్లాగ్ అని టైటిల్ టైప్ చేసాము. అది ఇక్కడ మనకి టైటిల్ కూడా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇది మొత్తం న్యూ బ్లాగ్ కాబట్టి అంత ఖాళీగా ఉంది. ఇక మనం ఏదైతే మనకు కావాలి అనుకుంటున్నామో వాటిని ఇక్కడ మనం పోస్ట్ చేసినప్పుడు మన బ్లాగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. ఈ విధంగా మనం బ్లాగ్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే.